ఎవరైతే ఈవీ స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ బండి మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఒక్కసారి కింద పడ్డది బండి. ఇది ఇచ్చేది హార్డ్ ప్లాస్టికా నార్మల్ ప్లాస్టికా అసలు ఏం అర్థమవుతలేదు. కింద పడితే మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఓలాలో సర్వీస్ మంచిగా ఉంటుంది. సరే క్వాలిటీ విషయంలో చూస్తే క్వాలిటీ కూడా చక్కగా ఉండదు. ఈ బండి తీసుకొని 1 year కూడా కాలేదు, దీన్ని మొత్తం సర్వీస్లోకే తిరుగుతుండు. ఓలా నుంచి వచ్చిందంటే ఇది ఒకటే మంచిది, ఒక టైర్ గ్రిప్స్ తప్ప. ఇది కూడా చూడు మొత్తం డ్యామేజ్. ఒక్కసారి కింద పడితే. ఎవరైతే కొత్త వెహికల్ తీసుకుందామని అనుకుంటారో ఈవీ సెగ్మెంట్లో ఈ వెహికల్ మాత్రం అస్సలు రాకూడదు. దీనంత వర్స్ట్ సర్వీసింగ్ ఏడ దొరకదు బ్రో. నీకు జూనికే లుక్స్ మస్తు ఉంటాయి కానీ మొత్తం డొల్లా. దీనికి పెట్టే పైసలతో మంచి క్వాలిటీతో మంచి బ్రాండెడ్ బైక్ వస్తుంది. ఇక ఓలా వాడు న్యాయం చేసింది పైసలకి, గీ స్పీకర్లకి. ఇదొక స్పీకర్ ఇదొక స్పీకర్, 2 స్పీకర్లకి న్యాయం చేసిండు వీడు అంతే. దీంట్లో ఫ్యూచర్లో అయితే గుద్దాలు ఉన్నాయి కానీ పైసలకు దండుగా బండి ఇది. మీరు ఈవీ సెగ్మెంట్లో ఏ బండి అన్నా తీసుకోరు, ఈ బండి మాత్రం తీసుకోకూరు. డొల్ల బండి. ఈ బెల్ట్కి ఉన్నది ఎవడు మొత్తం విరిగిపోయింది డొల్ల. ఈ గాడి ఎందుకు ఇచ్చిండో ఏమో వాడైతే, లేకుండా నాన్న తీయచ్చు బండిని. దీనికి పెట్టే పైసలతో ఒక బర్రె వస్తుంది. అడున్నాయి చూడు బర్రెలు, అట్లా ఒక బర్రెని కాసుకోవచ్చు.